డెఫినెట్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందండి. ఎందుకని కూటమి అని చెప్తున్నారు? అసలు ఈ 2 ఏళ్లలో కూటమి ఏం చేసింది? మీకెందుకు నమ్మకం కూటమి మీద? గత ప్రభుత్వం కంటే ఈ కూటమి ప్రభుత్వం 100 రెట్లు ఎక్కువ చేసింది. అభివృద్ధి పదంగా కానీ, పెన్షన్లో కానీ, నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రతి దాంట్లో ఇండస్ట్రియల్ తీసుకురావడం కానీ, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్గా చేసిందంటే దానికి కారణం ఎవరు? ఈరోజు కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వల్లనే అది సాధ్యమైంది, ఓర్వకల్ ఇండస్ట్రీ ఏరియా హబ్గా మారడం అంటే. అలాగని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు, ఇలా అనేక విధాలుగా కూటమి ప్రభుత్వం దాదాపు కంటే ఈ 2 ఏళ్లలోనే వైసీపీ 5 ఏళ్ల పాలన కంటే 100 రెట్లు ఎక్కువ చేసి చూపించింది. దానికి డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో 2029లో డెఫినెట్గా కూటమి ప్రభుత్వమే ఏర్పడుతుందని మాకు గట్టి నమ్మకం ఉందండి. మరి ఇక్కడ వైసీపీ తరపు నుంచి 2029 పక్కా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు కదా, ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మేము వచ్చిన తర్వాత లెక్కలు కూడా తెలుస్తామని చెప్పి సవాళ్ళు కూడా విసురుతున్నారు కదా, దీనికి మీరేమంటారు మరి? అది వాళ్ళు కానీ పగటి కళ, అది వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇంతవరకు అయితే జనాలు ఒకసారి అడగండి, జనాలు వెళ్ళి చూడండి, డెవలప్మెంట్ ఏంటంటే చెప్తారు, పెన్షన్ల గురించి చెప్తారు. గత ప్రభుత్వం ఏం చేసిందండి, 1000 రూపాయలు పెంచుతామని చెప్పి 1000 రూపాయలను 4 సంవత్సరాలు పెంచింది. 250 రూపాయలు, 250 రూపాయలు, 250 రూపాయలు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే 1000 రూపాయలు పెంచింది, ప్లస్ 3 నెలలు అదనంగా ఇచ్చింది. ఆదివారం 1వ తారీఖు సెలవు ఉంటే ముందే ఒకరోజు పెన్షన్ ఇంటికాడికి చేస్తుంది. ప్రతిదీ డయాలిసిస్ పేషెంట్లకు కానీ ఇట్లా అనేక అభివృద్ధులు ముందే అడ్వాన్స్గా చేస్తున్నారు. దీని మీద మళ్ళీ వాళ్ళు వస్తుందంటే ఎట్లా చెప్పగలుగుతారండి? మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం సాధించింది, పీకింది ఏమీ లేదు, ప్రజల్ని నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం, అదే ఈ వెన్నుపోటు ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? వైసీపీ విమర్శలు అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు స్వతహాగా వాళ్ళు విమర్శలు చేసుకుంటారు. జనాల్లోకి వెళ్ళి అడగాలి కదా, జనాల పల్స్ తెలుసుకోవాలి కదా, జనాలకి ఏం జరుగుతుంది, ఏం అందడం లేదు. సపోజ్ ఒక విలేజ్ మన పవన్ కళ్యాణ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, రూరల్ విలేజ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. మారుమూల కొండ ప్రాంతాలలో ఇంతకుముందు గతంలో రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు లేవు, కరెంటు లేవు, నీళ్లు లేవు. అటువంటి చోటికి ఇప్పుడు కరెంట్ వచ్చింది, రోడ్డు వచ్చింది, రవాణా సౌకర్యం ఉంది, వాళ్ళకు మౌలిక వసతులు ఉన్నాయి, విద్య, వైద్యం అనేకమైన ఈ 2 ఏళ్లలోనే సుమారు ఏర్పడినాయి వాళ్ళకు. ఒకసారి వాళ్ళని పోయి అడగండి, ఎవరు బెస్టో చెప్తారు. మరి ఎందుకు వైసీపీ విమర్శలు చేస్తుంది? ప్రభుత్వం ఫెయిల్ అయింది, ప్రభుత్వం చేత కావడం లేదు, అసలు 2 ఏళ్ల శూన్యం, గుండు సున్నా అని ఎందుకు ఈ విమర్శలు చేస్తుంది? మరి ఇప్పుడు విమర్శలు చేస్తేనే కదండి జనాల మైండ్ సెట్, ఓహో ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అని వాళ్ళు డప్పు కొట్టుకోవడం తప్ప, ఆ అక్షింతలు వాళ్ళు డప్పులు కొట్టుకోవడం వేసుకోవడం తప్ప ఆడ ఏమీ లేదు. నిజంగా ఫెయిల్ అయింటే అది ఇంటర్నల్గా జనాలే వ్యతిరేకత వస్తుంది. మరి మీకైతే మీ పర్సనల్గా ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా అనిపించింది? మీరైతే హ్యాపీగా ఉన్నారా లేదా? నిజం చెప్పండి. చాలా అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. 2 ఏళ్లలోనే సుపరిపాలన వచ్చింది. దానికి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి వైసీపీ మాది సుపరిపాలన అంటుంది, సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు 199% ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం. రాష్ట్రంలోనే కాదు దేశంలో మాకులాగా పరిపాలనించిన ప్రభుత్వం ఇంకోటి లేదని అంటున్నారు. దీనికి మీరేమంటారు ఒక సామాన్యుడిగా? దేశంలోనే ఇప్పుడు ఇన్ని ఇండస్ట్రీలు వచ్చినాయంటే, ఇన్ని ఇండస్ట్రీ పెట్టుబడి హబ్బులు, కారిడార్లు ఇవన్నీ వచ్చినాయంటే ఈ 2 ఏళ్లలోనే ఈ కూటమి ప్రభుత్వంలోనే వచ్చినాయి. అది దేశంలో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ మన ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు అంతకంటే ఎక్కువ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండి వాళ్ళతో సహాయ సహకారాలు చేసుకొని ఈ 2 ఏళ్లలోనే డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఒకటి ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతుంది. దానివల్ల అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. అసలు మీరైతే ఈ 2 ఏళ్ల పరిపాలనకి గత 5 ఏళ్ల పరిపాలనకి అసలు వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? గత 5 ఏళ్ళు మెయిన్గా మీకు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? గత 5 ఏళ్లలో విధ్వంసకరమైన పరిపాలన, అది ఎన్నడూ చూడలేనిది అది, అటువంటి పరిపాలన. ఇప్పుడు చూడండి ప్రతిదీ ఏదైనా కానీ సిస్టమేటిక్, ప్రతి దాంట్లో సిస్టమేటిక్ ఉంటుంది. సపోజు ఇప్పుడు పట్టణ ప్రాంతాలలో ఉన్నాయి, పట్టణ ప్రాంతాలలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, పారిశుద్ధ్య వ్యవస్థ కానీ, ఏదైనా కానీ నిమిషాలలో ఫోటో తీసేయండి, క్లిక్ చేయండి, మీరు క్లీన్ చేస్తారు, అయిపోతాయి అంటున్నారు. ఇంతకుముందు ఎక్కడ పడితే అక్కడండి, ఎక్కడ పెడితే ఎక్కడండి, మొత్తం అక్కడండి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు కదా. ఒక గ్రామీణ ప్రాంతానికి రోడ్డు వెళ్ళాలంటే కనీసం రోడ్డు సౌకర్యం లేకుండా, ఒక అంబులెన్స్ రావాలంటే ఒక విలేజ్ నుంచి టౌన్కు రావాలంటే దాదాపు 1 గంట సమయం పడుతుంది.
ఇప్పుడు ఒక 10-15 నిమిషాల్లో టౌన్కు చేరగలుగుతారు, దగ్గరలో ఉండే టౌన్కు. అటువంటి మౌలిక సదుపాయాలు కల్పించారు కదండి. మరి వైసీపీ విమర్శలకి ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? మేము అధికారంలోకి వచ్చి తీరుతాము, లెక్కలు తేల్చుతాము, ఎవరిని వదిలిపెట్టమని అంటున్నారు. పైగా మెయిన్గా మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తాట తీసి కూర్చోబెడతాం, రప్పా అనే విధంగా మాట్లాడుతున్నారు. ఈ విమర్శలకి ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? ఇది సినిమా కాదండి, ఇది నిజ జీవితం. నిజ జీవితంలో ఈ రప్పారప్పాలు పటాపటాలు పనికి రావండి. రప్పారప్పాలు అంటే జనాలు కూడా అట్లే ఉంటారు. సినిమా కాదు ఇది, నిజ జీవితం. కాబట్టి నిజ జీవితం లాగానే వెళ్ళాలి. పొలిటికల్గా మీరు మంచి చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. మీరు చేయలేదు కాబట్టి మీకు 11 సీట్లు ఇచ్చారు. ఎన్డీఏ కూటమికి ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. కాబట్టి మీరు మళ్ళీ రప్పా టపా అన్నారంటే గిన ఆ 11 కూడా ఉండవు, జస్ట్ మీకు ఏదో ఉంటాయి అట్లా. మరి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నట్టు, ముఖ్యంగా 2 ఏళ్ల చంద్రబాబు ప్రభుత్వంలో చంద్రబాబు వద్దు జగనే ముద్దు అనే విధంగా మాట్లాడుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. ఓపెన్గా వైసీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు. మీరేమంటారు దానికి? మరి నిజంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని 29లో కోరుకుంటున్నారా ప్రజలు? లేదండి, మేమైతే కోరుకోవడం లేదు. మేమైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది, డెఫినెట్గా వస్తుంది అంటున్నాం, గట్టిగా చెప్తున్నాం దానికి. మీరు కూటమి వస్తుందని డెఫినెట్గా చెప్తున్నారు, అంతే డెఫినెట్గా వైసీపీ కూడా రాదని అర్థం కదా. మరి ఆ వైసీపీ రాదు అనడానికి బలమైన కారణం ఏంటి? గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన విధ్వంసకర పాలన, గత ప్రభుత్వంలో వాళ్ళు 5 ఏళ్ళు చేసిన పాలనే దానికి మాకు కూటమికి వచ్చిన సీట్లు, దాన్ని చూసి చెప్తున్నామండి.